చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శేషగిరి అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి పట్టణం కచేరీలో ఉద్యోగం వచ్చింది. వాడు తను ఉండే పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చి ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఉద్యోగంలో చేరిన ఏడాదికి వాడు కామాక్షిని చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక ఒక్క గది చాలదని 3 గదుల వాటా అద్దెకు తీసుకున్నాడు శేషగిరి. కామాక్షి కాపురానికొచ్చింది. ఆమె తన వెంట బోలెడు సామాను తీసుకొచ్చింది. మొగుడు పెళ్లారు ఇద్దరూ కొత్త ఇంట్లో సామాను సర్దుతూ ఉండగా నన్ను దుర్గమ్మ అంటారు. మేము పక్కవాటాలో 10 ఏళ్లుగా అద్దెకుంటున్నాం. మీకు కొత్తగా పెళ్ళైనట్లుంది. ఇంకా పిల్లాజల్లా లేరనుకుంటాను. అవును, నెల క్రితమే మా పెళ్ళయింది. నా పేరు కామాక్షి. ఈయన మా వారు శేషగిరి. కచేరీలో ఉద్యోగం చేస్తారు. నాకు పట్నం జీవితం కొత్త. ఇక్కడ మాకు బంధువులు కూడా ఎవరూ లేరు. అలా అని బెంగపడుకు తల్లి. మీకు మేమున్నాం. ఏం కావలసినా నన్నడుగు. అస్సలు మొహమాట పడవద్దు. మీరిద్దరూ సామాను సర్దుకోండి. ఈ లోపల నేను వంట చేస్తాను అంటూ కామాక్షి వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా చొరవగా వంటింట్లోకి వెళ్లిపోయింది దుర్గమ్మ. సామాను సర్దుకునేసరికి దుర్గమ్మ వంట పూర్తి చేసి, అమ్మా కామాక్షి, వంట అయిపోయింది. మీరు వచ్చేస్తే వేడివేడిగా వడ్డించేస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? అయినా ఇలా కొత్త వాళ్లతో పని చేయించుకోవడం మాకు మొహమాటంగా ఉంది. ఇప్పటికి చాలా కష్టపడ్డారు. అదేం మాట కామాక్షి, నేను శేషగిరికి అమ్మలాంటి దాన్ని. మనలో మనకి మొహమాటం దేనికి? వాటాలు వేరు కాని ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఒకరికి ఒకరం సహాయం చేసుకోకపోతే ఎలా? పట్టణంలో కూడా ఇంత ప్రేమ చూపించేవాళ్లు ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదు. మీరు మా పొరుగుగా ఉండడం మా అదృష్టం. మీరు కూడా మాతో కలిసి భోజనం చేయండి. లేదమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరిద్దరూ కొత్త దంపతులు, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయండి. అయ్యో, అదేం లేదు. మీరు మాతో పాటు భోజనం చేయవలసిందే. చెబితే వినిపించుకోవు కదా. సరే, ముగ్గురికి వడ్డించేస్తాను, రండి. అలా ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. భోజనం చేశాక తమ వాటాలోకి వెళ్లిపోయి ఆ వైపు నుంచి తలుపు మూసుకుంది దుర్గమ్మ. ఆమె వెళ్ళాక కామాక్షి భర్తతో, మనం చాలా అదృష్టవంతులమండి. ఈ పట్టణంలో మనకి దుర్గమ్మ లాంటి పొరుగు దొరికింది. ఆవిడ్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపించింది. ఎంత ప్రేమగా వడ్డించింది. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. అనాథాశ్రమంలో పెరిగిన నాకు ఇలా ప్రేమగా వడ్డించేవాళ్లు ఇప్పటి వరకు తారసపడలేదు. నువ్వు నమ్ముతావో నమ్మవో, రోజు కన్నా రెట్టింపు తిన్నాను నేను. ఇలా వాళ్ళిద్దరూ దుర్గమ్మని తలుచుకుని ఎంతో పొంగిపోయారు. ఆ సాయంత్రం దుర్గమ్మ తన భర్తని తీసుకుని వచ్చి వాళ్లకు పరిచయం చేసింది. ఈయనే మా ఆయన, పేరు శ్రీహరి. ధాన్యం మిల్లులో పనిచేస్తాడు. బొత్తిగా నోట్లో నాలుక లేని మనిషి. మీ గురించి దుర్గమ్మ చెప్పింది. మీ వంటి మంచివారు మాకు పొరుగువారుగా రావడం మా అదృష్టం. ఇది వరకు ఉన్నవాళ్లతో రోజు గొడవగానే ఉండేది. మీ జంటను చూస్తుంటే ముచ్చట వేస్తోంది. మేము కూడా మాకు మంచి పొరుగు దొరికిందని సంతోషపడుతున్నాం. మాది కొత్త కాపురం. అవసరంలో సలహా చెప్పడానికి ఎవ్వరూ లేరు. మీరే మాకు పెద్ద దిక్కు. అయినా ఈ కాలంలో కూడా సొంత వాళ్లకన్నా ఎక్కువగా ఇలా కలిసిపోయేవాళ్లు ఎక్కడుంటారు చెప్పండి? సొంత వాళ్ళు అంటున్నావు కాబట్టి ఇక మీదట నిన్ను కోడలి పిల్ల అని పిలుస్తాను. నీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఎందుకత్తయ్యా? ఇలాగే మనం ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. మర్నాడు కామాక్షి దుర్గమ్మ ఇంట్లో పనిచేసే పని మనిషిని కేకవేసి పిలిచి, నీ పేరేంటి? ఈ పూట నుంచి మా ఇంట్లో కూడా పని చెయ్యి. దుర్గమ్మ గారు ఇచ్చినంత డబ్బే నేను ఇస్తాను. ఏమంటావ్? నా పేరు మంగ, కానీ నేను మీ ఇంట్లో పని చేయను. మరో అమ్మాయిని చూసుకోండి. అదే మాట, అలా అంటున్నావు ఎందుకు? మా ఇంట్లో ఎందుకు పని చేయవు? మీ ఇంట్లో అద్దెకు దిగిన వాళ్ళు ఎవరు 10 రోజులకు మించి ఉండరు. ఇల్లు ఖాళీ చేసి పోతారు. అందుకే పనికి కుదరడం దండగా. అలా అనుకు, మేము అలా ఖాళీ చేసేవాళ్ళం కాము. కొత్తగా పట్నం వచ్చాం. ఈ ఇంట్లో ఎలా లేదన్నా 5-6 సంవత్సరాలుంటాం. అర్థమైందా? ఈ పూట నుంచే మా ఇంట్లో కూడా పని చెయ్యి.
అమ్మగారు, అంత ఆశలు పెట్టుకోకండి. మీరు 10 రోజులు మించి ఈ ఇంట్లో ఉండలేరు. ఈ దొంగ దుర్గమ్మ సంగతి మీకు తెలీదు. తొందరలోనే మీ ఇల్లు గుల్ల చేస్తుంది ఆవిడ. ఆవిడ తియ్యటి మాటలతో ఎదుటి వారిని బుట్టలో వేయడంలో దిట్ట అని చెప్పి మంగమ్మ వెళ్ళిపోయింది. ఆ మాటలు విని కామాక్షి నిర్ఘాంతపోయింది. అంత ఆప్యాయంగా మాట్లాడే దుర్గమ్మది దొంగ బుద్ధి అని నమ్మలేకపోయింది. వెంటనే వంటింట్లోకి వెళ్లి సరుకుల డబ్బాలన్నీ మూత తీసి చూసింది. సరుకులన్నీ సగానికి సగం తగ్గి ఉన్నాయి. కామాక్షి తనలో తాను ఇలా అనుకుంది, దుర్గమ్మత్త, చూడబోతే నువ్వు దొంగల రాణిలా ఉన్నావు. మేము సామాను సర్దుకుంటూ ఉంటే నువ్వు పెరటి దోవన సరుకులు మీ ఇంట్లోకి చేరవేసుకున్నావు అన్నమాట. నమ్మలేకపోతున్నాను. నీకు తగిన పాఠం చెప్తాను, చూస్తూ ఉండు. ఆమె అప్పటికప్పుడు దుర్గమ్మ వాళ్ల వాటా వైపు తలుపు తమ వైపు నుంచి మూసేసింది. అయితే కాసేపటికే ఆ తలుపు దడాదడా బాదింది దుర్గమ్మ. కోడలి పిల్ల, తలుపు తెరువు. బిక్కుబిక్కుమంటూ ఒక్కదానివే వంట ఎలా చేసుకుంటావు? తీయి, తలుపు తీయమ్మా. విధి లేక తలుపు తీసింది కామాక్షి. కామాక్షిని తోసుకుని లోపలికి వచ్చింది దుర్గమ్మ. వస్తూనే, కోడలి పిల్ల, రాత్రి నిద్ర బాగా పట్టిందా? కొత్త ఇల్లు కదా, అయితే నిన్న బాగా అలసిపోయారు కాబట్టి బాగానే పడుకునుంటారులే. ఇలా మాట్లాడుతూ దుర్గమ్మ అద్దం దగ్గరికి వెళ్లి ఇంత కొబ్బరి నూనె తలకు పట్టించి ఒళ్లంతా కూడా నూనె పూసుకుంది. తరువాత, చలికాలం కదా, నూనె రాసుకోకపోతే నాకు ఒళ్లంతా పగులుతుంది. నూనె రాసుకునే స్నానం చేస్తాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి పొయ్యి వెలిగించాలంటే బద్ధకంగా ఉంది. కాస్త మీ పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టు తల్లి. మీ ఇంట్లోనే స్నానం చేసి వెళ్తాను. ఏదో సొంత మనిషి అని భావించి చొరవగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు. అదేంటత్తయ్యా, వరుసలు కలిసిపోయాక మీ ఇల్లైతే ఏంటి, మా ఇల్లైతే ఏంటి? ఇది మాత్రం మీ ఇల్లు కాదా? శేషగిరి నీ కొడుకు లాంటివాడే కదా, ఏమీ మొహమాట పడకు అంటూ పొయ్యి మీద ఇత్తడి గిన్నెలో నీళ్లు పడేసింది. నీళ్లు కాగగానే స్నానాల గదిలో గిన్నె పెట్టి అక్కడ ఉన్న సున్నిపిండిలో ఇంత కారం కలిపింది. అత్తయ్య, మీరు స్నానానికి వెళ్ళండి, నీళ్లు చల్లారిపోతాయి. అసలే చలికాలం, వేడివేడిగా స్నానం చెయ్యాలి. త్వరగా వెళ్ళండి. నా తల్లి, నా తల్లి, అత్తయ్య అంటూ నువ్వు నోరారా ఎంత ప్రేమగా పిలుస్తున్నావు. నిజంగా పిల్లలు లేని మాకు శేషగిరి కొడుకు, నువ్వు కోడలివి అంతే అంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది దుర్గమ్మ. కాసేపట్లోనే ఆమె స్నానం చేసి వచ్చి, ఇదేంటి, స్నానం చేయగానే ఒళ్లంతా ఇలా మండిపోతోంది. ఆ దిక్కుమల్ల సున్నిపిండి పెంటకుప్పలో పారేసిరా. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళు. అదేమిటత్తయ్యా అలా అంటున్నావు? అది ప్రత్యేకంగా నిమ్మ తొక్కలు, నారింజ తొక్కలు, శనగపప్పు కలిపి ఆడించిన సున్నిపిండి. ఒంటికి చాలా మంచిది. ఏడ్చినట్లుంది నీ సున్నిపిండి. అది రాసుకున్నా నా ఒళ్ళు ఇంకా భగభగ మండిపోతోంది అంటూ ఒళ్ళు గోక్కుంటూ తమ వాటాలోకి వెళ్లిపోయింది దుర్గమ్మ. ఆ దెబ్బకి 2 రోజుల పాటు కామాక్షి వాళ్ల వాటా తలుపు తట్టలేదు దుర్గమ్మ. 3వ రోజు మధ్యాహ్నం వచ్చి కామాక్షితో కబుర్లు మొదలుపెట్టింది దుర్గమ్మ. అసలే తలనొప్పిగా ఉన్న కామాక్షికి ఆమె మాటలు వినడం చిరాగ్గా ఉంది. దుర్గమ్మ తమ పుట్టింటి గొప్పలు, అత్త పెట్టిన ఆరళ్ళు విడమర్చి చెప్తూ 2 గంటల కాలక్షేపం చేసి వెళ్లే ముందు, అయ్యో నామతి మండ, నీతో కబుర్లలో పడి చెప్పడం మర్చిపోయాను. ఈ పూట కూర చేయలేదు. గిన్నెలో కొంచెం కూర సర్దివు తల్లి. నాకిచ్చాక మీకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకో అమ్మా. ఎక్కువ ఉంటేనే ఇవ్వు. నేను 2కి వంట చేశానంటే 4గురికి సరిపోతుంది. ఏం పర్వాలేదు, మీరు నిక్షేపంగా కూర తీసుకుని వెళ్ళండి అంటూ వంటగదిలోకి వెళ్లి ఒక గిన్నెలో దొండకాయ కూర వేసి అందులో కొద్దిగా ఆముదం కలిపింది. తరువాత కూరగిన్నె తీసుకుని వచ్చి దుర్గమ్మ చేతికిస్తూ, ఇది ప్రత్యేకంగా ఉల్లికారం పెట్టి వండిన కూర. మీ అబ్బాయికి దొండకాయ ఇలా చేస్తేనే ఇష్టం. తిన్నాక ఎలా ఉందో చెప్పండి. నువ్వు ఏం చేసినా అమృతలా ఉంటుంది. నువ్వు వంట చేస్తుంటే ఘుమఘుమ వాసనలు మా ఇంట్లోకి వస్తాయి. ఆ వాసన చూస్తేనే వంట ఎంత రుచిగా ఉంటుందో చెప్పేయొచ్చు. సరే, వెళ్ళొస్తాను. మర్నాడు దుర్గమ్మ వస్తూనే, అదేం కూర కోడలి పిల్ల, ఆ మాయదారి కూర తిన్నాక రోజు గడిచినా ఇంకా కడుపు నొప్పి తగ్గలేదు.
అదేం ప్రత్యేకమైన కూర, నిన్నంతా నా దుంప తెంపింది. నీకు నీ కూరకి ఒక దండం తల్లి. కామాక్షి అమాయకంగా మొహం పెట్టి, అదేమిటత్తయ్యా అలా అంటున్నావు? మీ అబ్బాయి రాత్రి కూడా అదే కూర మళ్ళీ కలుపుకొని తిన్నాడు. నీకు మీ ఇంట్లోనే ఏదో తేడా చేసి ఉంటుంది, అంతేకాని నా కూరకేం బ్రహ్మాండంగా ఉంది. ఏమో తల్లి, నాకు మాత్రం నీ కూర నరకం చూపించింది. అన్నట్లు సాయంత్రం మీ మామగారు ఎవరు స్నేహితుడిని తీసుకొస్తా అన్నాడు. మా కొయ్య కుర్చీ కాలు విరిగింది, కొంచెం మీ పడక కుర్చీ తీసుకుని వెళ్తాను అంటూ కామాక్షి సమాధానం కోసం చూడకుండా ఆ పక్కనే ఉన్న పడక కుర్చీ తమ వాటాలోకి ఈడ్చుకుపోయింది దుర్గమ్మ. అయితే 4 రోజులు గడిచినా ఆ కుర్చీ తిరిగి తీసుకురాలేదు దుర్గమ్మ. ఆ రోజు కబుర్లు చెప్పడానికి వచ్చిన దుర్గమ్మతో కామాక్షి, అన్నట్టత్తయ్య, రాత్రిళ్ళు నీకు ఇదివరకటిలా నిద్ర పడుతోందా? పట్టడం లేదనుకుంటా, అవునా? ఎందుకు పట్టదు? నిక్షేపలా పడుతోంది. ఎందుకలా అడిగావు? ఏమీ లేదు, రాత్రిళ్ళు ఆ పడక కుర్చీ చేసే శబ్దానికి నాకు నిద్ర పట్టేది కాదు, అందుకే అలా అడిగాను. కుర్చీ చప్పుడు చేయడమేంటి? నీ పిచ్చి కాకపోతే మతిగాని పోయిందా నీకు? ఏమో బాబు, ఆ కుర్చీ మా ఆయన చవకగా వస్తోందని ఎవరి దగ్గరో కొన్నారట. ఆ కుర్చీలో రాత్రిళ్ళు ఒక ముసలాయన కూర్చుని బూగుతూ ఉండడం చాలాసార్లు చూశాను. బతికున్న రోజుల్లో అది ఆయనకి ఇష్టమైన కుర్చీ అనుకుంటా. ఇంకా దానిమీద మమకారం పోయినట్లు లేదు. ఇక ఆ కుర్చీ మీ ఇంట్లోనే ఉంచుకోండి, మళ్ళీ మాకు తెచ్చివ్వద్దు. కామాక్షి అలా చెప్పగానే దుర్గమ్మ పెద్దగా కేక పెట్టి అప్పటికప్పుడు తమ వాటాలోకి వెళ్లి ఆ పడక కుర్చీ ఈడ్చుకొచ్చింది. తల్లి, మీ కుర్చీ మీరే ఉంచుకోండి, పరాయి సొత్తు మాకెందుకు? ఇలా వేరే వాళ్ల సామాను తీసుకోవడం మా ఇంట వంట లేదు అంటూ క్షణం ఆలస్యం చేయకుండా తమ వాటాలోకి వెళ్లిపోయింది. కామాక్షి తనలో తాను నవ్వుకుని ఆ సాయంత్రం భర్తకి దుర్గమ్మ గురించి పూర్తిగా చెప్పి, ఆ దుర్గమ్మ ఎత్తులన్నీ చిత్తు చేస్తున్నాను, లేకపోతే తనే తెలివైన దానినని అనుకుంటోంది. ఇలా ఎంతకాలం? ఇక వేరే పని ఏమీ లేనట్లు ఆ దుర్గమ్మ ఎత్తులు చిత్తులు చేయడమేనా? ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లేదా? ఆలోచించి చూడు. చూస్తాను. మన కొత్త కాపురంలో ఈ దుర్గమ్మ ఒక పీడలా దాపురించింది. ఈ దుర్గమ్మ పీడ శాశ్వతంగా వదిలించుకునే దారి చూస్తాను, బాగా ఆలోచిస్తాను. కామాక్షి ఇలా ఆలోచనలో ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. దుర్గమ్మ వచ్చి వెళ్ళినప్పుడల్లా ఒక గ్లాసో చెంబో లేదా చెంచాయో మాయమవుతూనే ఉన్నాయి. కామాక్షి కళ్ళు కప్పి కుంగుచాటున వెళ్లేటప్పుడు ఏది దొరికితే అది దాచుకుని వెళ్ళిపోతోంది దుర్గమ్మ. ఎలా అయినా దుర్గమ్మకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉంది కామాక్షి. ఆ రోజు మధ్యాహ్నం కామాక్షి వంటింట్లో నుంచి, దొంగ దొంగ, ఎవడ్రా నువ్వు? మా పెరట్లోకి ఎందుకొచ్చావు? ఉండు, నీ పని చెప్తా అంటూ గట్టిగా కేకలు పెట్టడం ఆరంభించింది. ఆమె కేకలు విని మధ్య తలుపు తీసుకుని దుర్గమ్మ వచ్చింది. కామాక్షి, ఎందుకు అరుపులు? నీ అరుపులు విని హడలిపోయాననుకో. ఎవడో దొంగ వెదవత్తయ్యా మన పెరట్లోకొచ్చాడు. నా అరుపులు విని గోడ దూకి పారిపోయాడు. ఈ మధ్య ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి. ఆ దొంగ వెదవే ఎత్తుకు వెళ్ళుంటాడు. ఆ మాటలకి దుర్గమ్మ మొహంలో రంగులు మారాయి. ఆమె కూడా ఆవేశం నటిస్తూ, మా ఇంట్లో కూడా గిన్నెలు గరెట్లు పోతున్నాయి. ఆ దొంగ వెదవ మనం పనిలో ఉన్నప్పుడు ఎత్తుకుపోతున్నాడో ఏమో, ఎలాగైనా బడి పని పట్టాలి. కామాక్షి లేని దొంగ ఉన్నట్లుగా నాటకం ఆడాక దుర్గమ్మ నిర్భయంగా గిన్నెలు గరెటలు తీసుకుపోతోంది. ఏం పోయినా కామాక్షి ఆ దొంగే ఎత్తుకు వెళ్లాడని అనుకుంటుందని దుర్గమ్మ ధైర్యం. ఇలా ఉండగా ఒకరోజు శేషగిరి పనిమీద పక్క ఊరికి వెళ్లాడు. ఆ సాయంత్రం కామాక్షి పని కట్టుకుని దుర్గమ్మను పిలిచి, అత్తయ్య, ఈయన ఇంట్లో లేరు. చూస్తే పెరట్లో దొంగ తిరుగుతున్నాడు. 4 రోజుల క్రితం ఈయన వాళ్ళ స్నేహితుడు యాత్రలకు వెళ్తూ ఇచ్చాడని బంగారం డబ్బు ఉన్న పెట్టె తెచ్చి ఇంట్లో అటక మీద దాచాడు. నాకు చాలా భయంగా ఉంది. అంత సొమ్ము ఇంట్లో ఉంచుకొని ఎలా నిద్రపోగలను? ఆయన కూడా లేరు కదా, ఏం చెయ్యాలో నాకు పాలు పోవడం లేదు. నిజంగానే ఇంట్లో డబ్బు ఉన్నట్లు భయం నటించింది కామాక్షి. ఆ మాటలకు దుర్గమ్మ మనసులోనే పొంగిపోయి, నువ్వేం దిగులు పడకు కోడలి పిల్ల, నేనున్నాను కదా. రాత్రి మధ్యగది తలుపు తీసి పడుకో.
నేను తలుపు దగ్గరే పడుకుంటాను. నాకు చీమ చిటుక్కుమన్నా మెలకు వస్తుంది. ఏం పర్వాలేదు, నువ్వు నిశ్చింతంగా నిద్రపోగాని ఏ దొంగ రాడు. నాది పూచి అన్నట్లుగానే ఆ రాత్రి కామాక్షి మధ్యగది తలుపు తీసి ఆ తలుపు దగ్గరే చాప వేసుకుని పడుకుంది. అయితే ఆమె నిద్రపోకుండా దుర్గమ్మ వాటా వైపు ఒక కన్ను వేసి ఉంచి గురక నటించింది. ఆమె అనుకున్నట్లుగానే ఒక రాత్రివేళ దుర్గమ్మ మొగుడు శ్రీహరి పిల్లిలా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. వాడు చిన్నగా నడుస్తూ సామాన్ల గదిలోకి వెళ్ళాడు. అదే అదునుగా భావించి కామాక్షి చప్పున లేచి వెళ్లి బయట నుంచి ఆ గది గడియ పెట్టేసింది. ఆ తర్వాత దొంగ దొంగ అందరూ రండి, మా ఇంట్లో దొంగ పడ్డాడు, చప్పున రండి అంటూ గట్టిగా కేకలు పెట్టడం ప్రారంభించింది. దుర్గమ్మ వెంటనే లేచి వచ్చి, ఏమైందే కామాక్షి, ఎందుకలా అరుస్తున్నావు? ఏదైనా పీడకలుగాని వచ్చిందా అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది. దానికి కామాక్షి దుర్గమ్మకు తను గడియ పెట్టిన తలుపును చూపిస్తూ, ఎవడో దొంగ ఆ గదిలోకి దూరడం నేను కళ్ళారా చూశాను. మనిద్దరిళ్లలో చిల్లర దొంగతనాలు చేస్తున్న దొంగ వీడే కాబోలు. మీరు కూడా అరవండి, నలుగురు వచ్చి వాడికి బుద్ధి చెప్తారు. వాడిని పోలీసులకు పట్టిస్తే జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తారు. అప్పటికి గాని ఆ దొంగ వెధవకి బుద్ధి రాదు. మీరు కూడా అరవండి అత్తయ్యా. ఆ మాటలకి దుర్గమ్మ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఆమె కామాక్షి 2 చేతులు పట్టుకుని, అలా గట్టిగా అరవకు తల్లి, ఆ గదిలో ఉన్నది మా ఆయన. ఏదో బుద్ధి గడ్డి తిని మీ ఇంట్లోకి దూరాడు. ఇప్పుడు నలుగురు వస్తే మా పరువు పోతుంది. దయచేసి అరవకుండా ఆ తలుపు గడియ తీయి. నాకు తెలుసు గదిలో ఉన్నది మీ ఆయన అని. మా ఇంట్లో చిన్న చిన్న సామాన్లు ఎత్తుకెళ్ళింది మీరే అని కూడా తెలుసు. మీకు బుద్ధి చెప్పడానికే ఇలా చేశాను. ఇప్పుడు ఇరుగు పొరుగు వస్తారు, మీ ఆయనను పట్టుకుంటారు. ఆయన జైలుకు వెళ్ళక తప్పదు. అమ్మా కామాక్షి, నన్ను క్షమించు. ఇక్కడితో మమ్మల్ని వదిలే. నేను ఎత్తుకెళ్లిన సామానంతా తెచ్చిస్తాను. ఒక షరతు మీద వదిలేస్తాను. మీరు రేపే మీ వాటా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీతో కలిసి ఉండడం మా వల్ల కాదు. అలా వెళ్ళిపోతానని మాట ఇస్తే మీ ఆయనను వదులుతాను. అలాగే తల్లి, బుద్ధొచ్చింది. రేపే వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలే. కామాక్షి తలుపు తెరవగానే తనని క్షమించమని వేడుకుంటూ బయటికి వచ్చాడు శ్రీహరి. అన్నట్లుగాని మర్నాడు దుర్గమ్మ వాళ్ళు కామాక్షి ఇంట్లో కాజేసిన సామానంతా ఇచ్చేసి వాళ్ల వాటా ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం ఇంటికి వస్తూనే సంగతంతా తెలుసుకున్న శేషగిరి ఇలా అన్నాడు. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి కామాక్షి. ఇక మన కాపురం ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. నీలాంటి తెలివైన భార్య దొరకడం నా అదృష్టం. మర్నాడు పని మనిషి మంగ వాళ్ళింట్లో పనిచేయడానికొచ్చి, నిజంగా మీరేం మాయ చేశారో గాని ఈ వీధికే పీడలా దాపురించిన ఆ దుర్గమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఒకసారి బయటకు వెళ్లి చూడండి, వీధిలో అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ మాటలకి కామాక్షి శేషగిరి మనసారా నవ్వుకున్నారు.